హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోక్ అండ్ ఇంగ్లీష్ పై వర్తిని. అతను రానని చెప్పాడు. నన్ను తప్పు పట్టడం సరికాదు. అతనికి డబ్బు విలువ తెలియదు. అదంతా సరే కానీ నాకెందుకు చెప్పలేదు. ఇలా జనరల్ కాన్వర్సేషన్ ఎలా ఉంటుందో కొన్ని వాక్యాలను ఇంగ్లీష్ చెప్పేద్దాము. మరి వీడియో స్కిప్ చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోకి వెళ్ళిపోతే అలాగే ఇంకోటి మర్చిపోయి చెప్పడం మీకు ఇక్కడ కొన్ని తెలుగు వాక్యాలు ఇస్తానండి. వాటిని ఇంగ్లీష్లోకి మీరు కన్వర్ట్ చేసి రాసేయండి కామెంట్ సెక్షన్లో. అదంతా సరే కానీ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు. అదంతా సరే కానీ నువ్వెందుకు అక్కడికి వెళ్ళలేదు అంటే దట్స్ ఆల్ ఓకే బట్ వై డిడ్ంట్ యూ గో దేర్. అదంతా సరే కానీ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు. దట్స్ ఆల్ ఓకే బట్ వై డిడ్ంట్ యూ గో దేర్ అంటాం. సేమ్ ఇక్కడ కూడా అదంతా సరే కానీ అంటున్నాం కదా. అదంతా సరే కానీ అంటే దట్స్ ఆల్ ఓకే అంటాము. మరి నాకెందుకు చెప్పలేదు అంటే వై డిడ్ంట్ యూ టెల్ మీ అంటాం. వై డిడ్ంట్ యూ టెల్ మీ. దట్స్ ఆల్ ఓకే బట్ వై డిడ్ంట్ యూ టెల్ మీ. అదంతా సరే కానీ నాకెందుకు చెప్పలేదు. కాసేపు తర్వాత నేను మీకు ఫోన్ చేయొచ్చా. కాసేపు తర్వాత నేను మీకు ఫోన్ చేయవచ్చా అన్నప్పుడు కెన్ ఐ కాల్ యూ ఆఫ్టర్ ఎ వైల్. కెన్ ఐ కాల్ యూ ఆఫ్టర్ ఏ వైల్ అంటాం. కెన్ ఐ కాల్ యూ ఆఫ్టర్ ఏ వైల్ అంటాం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి అతనికి డబ్బు విలువ తెలియదు. అతనికి డబ్బు విలువ తెలియదు. హీ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ మనీ. హీ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ మనీ అంటాం. హీ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ మనీ. అతని డబ్బు విలువ తెలియదు. నువ్వు నా కోసం ఏం తెచ్చావు. నువ్వు నా కోసం ఏం తెచ్చావు. వాట్ డిడ్ యూ బ్రింగ్ ఫర్ మీ అంటాం. వాట్ డిడ్ యూ బ్రింగ్ ఫర్ మీ. నువ్వు నా కోసం ఏం తెచ్చావు. వాట్ డిడ్ యూ బ్రింగ్ ఫర్ మీ. నాకు ఇది వెంటనే కావాలి. నాకు ఇది వెంటనే కావాలి అంటే ఇమీడియట్లీ. ఐ నీడ్ ఇట్ ఇమీడియట్లీ అంటాం. ఐ నీడ్ ఇట్ ఇమీడియట్లీ. నాకు ఇది వెంటనే కావాలి. మీరు అనుకున్న దానికంటే ఇది సులభం. మీరు అనుకున్న దానికంటే ఇది సులభం. ఇట్ ఈజ్ ఈజియర్ దాన్ యూ థింక్ అంటాం. ఇట్స్ ఈజియర్ దాన్ యూ థింక్. ఇది మీరు అనుకున్న దానికంటే కూడా తేలిక, ఈజీ అని. నువ్వు స్మార్ట్ ఫోన్ వాడతావా. నువ్వు స్మార్ట్ ఫోన్ వాడుతావా. డూ యూ యూజ్ ఎ స్మార్ట్ ఫోన్. డూ యూ యూజ్ ఎ స్మార్ట్ ఫోన్. నువ్వు స్మార్ట్ ఫోన్ వాడుతావా. డూ యూ యూజ్ ఎ స్మార్ట్ ఫోన్ అంటాం. అతను స్మార్ట్ ఫోన్ వాడతాడా. అతను స్మార్ట్ ఫోన్ వాడుతాడా. డస్ హీ యూజ్ స్మార్ట్ ఫోన్. డస్ హీ యూజ్ స్మార్ట్ ఫోన్. అతను స్మార్ట్ ఫోన్ వాడుతాడా. డస్ హీ యూజ్ స్మార్ట్ ఫోన్ అంటాం. నువ్వు ఇంతకుముందు స్మార్ట్ ఫోన్ వాడేవాడివా అంటే ఇక్కడ వాడావా అన్నప్పుడు నువ్వు ఇంతకుముందు స్మార్ట్ ఫోన్ వాడావా. హ్యావ్ యూ యూజ్ స్మార్ట్ ఫోన్ బిఫోర్. హ్యావ్ యూ యూజ్ స్మార్ట్ ఫోన్ బిఫోర్. ఇంతకుముందు మీరు స్మార్ట్ ఫోన్ వాడారా అని మీనింగ్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఇంతకుముందు ఇక్కడ నివసించారా. వాళ్ళు ఇంతకుముందు ఇక్కడ నివసించారా. మరి దీన్ని మీరు ఇక్కడ బిఫోర్ చెప్పే సెంటెన్స్ టైప్ ఉంది కదా, ఇంగ్లీష్లో చెప్తారా కింద కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ తెలియచేయండి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూసేద్దాం. ఇంకొకటి, మీరు ఆ రంగును ఎందుకు ఎంచుకున్నారు. మీరు ఆ రంగును ఎందుకు ఎంచుకున్నారు. సో వై డిడ్ యూ చూస్ దట్ కలర్. వై డిడ్ యూ చూస్ దట్ కలర్. మీరు ఆ కలర్ను, ఆ రంగును ఎందుకు ఎంచుకున్నారు. వై డిడ్ యూ చూస్ దట్ కలర్ అంటాం. నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది. నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు హౌ డు ఐ నో అన్లెస్ యూ టెల్ అంటాం. హౌ డు ఐ నో అన్లెస్ యూ టెల్. నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది. హౌ డు ఐ నో అన్లెస్ యూ టెల్. ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు. ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు. వేర్ వర్ యూ అట్ దట్ టైం అంటాం. వేర్ వర్ యూ అట్ దట్ టైం. మీరు ఆ సమయంలో ఎక్కడ ఉన్నారు. వేర్ వర్ యూ అట్ దట్ టైం అంటాం. నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యూ అంటాం. ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యూ. నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు అని. నాకు తెలిసినంత వరకు అతను తప్పకుండా వస్తాడు. నాకు తెలిసినంత వరకు అతను తప్పకుండా వస్తాడు అంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ విల్ డెఫినెట్లీ కమ్ అంటాం. యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ విల్ డెఫినెట్లీ కమ్. నాకు తెలిసినంత వరకు అంటే యాజ్ ఫార్ యాజ్ అనే వాడతాం అనమాట. నువ్వు ఎందుకు ఎప్పుడు మనస్తాపం చెందుతావు. మనస్తాపం చెందుతావు.
ఎప్పుడు అంటున్నాం కాబట్టి ఆల్వేస్ రావాలి. మరి మనస్తాపాన్ని ఏమంటాం మనము? ఆఫెండ్ అంటాం అనమాట. వై డు యూ ఆల్వేస్ గెట్ ఆఫెండెడ్? ఆఫెండెడ్. సో వై డు యూ ఆల్వేస్ గెట్ ఆఫెండెడ్. ఓకే. సో నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. ఇతరులపై ఎక్కువగా ఆధారపడకు. ఆధారపడడాన్ని ఏమని చెప్తాం మనము? డిపెండ్ అంటాం కదా. డిపెండ్ అంటే ఆధారపడడం అనమాట. ఎక్కువగా ఆధారపడకు. డోంట్ రిలై టూ మచ్ ఆన్ అదర్స్. డోంట్ రిలై టూ మచ్ ఆన్ అదర్స్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఎవరిని గుడ్డిగా నమ్మకు. ఎవరిని గుడ్డిగా నమ్మకు. డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్లీ. బ్లైండ్లీ అంటే గుడ్డిగా అనేసేసి. మీరు చాలా స్వార్థపరులు అయిపోయారు. మీరు చాలా స్వార్థపరులు అయిపోయారు అన్నదాన్ని ఎలా చెప్తామంటే, యూ హ్యావ్ బికమ్ వెరీ సెల్ఫిష్. యూ హ్యావ్ బికమ్ వెరీ సెల్ఫిష్. సెల్ఫిష్ అంటే స్వార్థపరులే కదా. యూ హ్యావ్ బికమ్ వెరీ సెల్ఫిష్. నన్ను తప్పు పట్టడం సరికాదు. నన్ను తప్పు పట్టడం సరికాదు. ఇట్స్ నాట్ ఫెయిర్ టు బ్లేమ్ మీ. ఇట్స్ నాట్ ఫెయిర్ టు బ్లేమ్ మీ. బ్లేమ్ అంటే తప్పు పట్టడం ఇతరులు అనేసి, అంటే తప్పు పట్టేలాగా అనేసి. గతాన్ని పట్టుకొని ఎందుకు వేలాడుతూ ఉన్నావు? గతాన్ని పట్టుకొని ఎందుకు అంటే, కొందరు పాస్ట్ని తలుచుకొని మరి ఫీల్ అవుతూ ఉంటారు కదా. అప్పుడు ఎలా చెప్పాలంటే, వై ఆర్ యూ గెట్టింగ్ స్టక్ ఇన్ ద పాస్ట్ అనాలి. వై ఆర్ యూ గెట్టింగ్ స్టక్ ఇన్ ద పాస్ట్. గతాన్ని మరచిపో. గతాన్ని మరచిపో. ఫర్గెట్ ద పాస్ట్ అంటాం. ఫర్గెట్ ద పాస్ట్. గతాన్ని మరచిపో. అతను ఇప్పుడు ఖచ్చితంగా టీవీ చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఆమెకు అయితే ఉంటుంది వస్తుంది. మనము ఇక్కడ అతను చెప్తే ఉంటాడని చెప్తాం కదా. ఓకే, సారీ, ఇక్కడ అతనే వస్తుంది కాబట్టి ఆమె కాబట్టి షీ మస్ట్ బి వాచింగ్ టీవీ నవ్ అంటాం. ఆమె ఇప్పుడు ఖచ్చితంగా టీవీ చూస్తూ ఉంటుంది. షీ మస్ట్ బి వాచింగ్ టీవీ నవ్. ఆమె ఇప్పుడు ఖచ్చితంగా చదువుతూ ఉంటుంది. ఆమె ఇప్పుడు ఖచ్చితంగా చదువుతూ ఉంటుంది. మరి దీన్ని ఎలా చెప్తారో కింద కామెంట్ చేస్తారా? సేమ్ ప్రీవియస్ సెంటెన్స్ లాగానే, కానీ ఏమొచ్చింది, వర్బ్ మారిపోతుంది. చదువుతూ అనే వర్బ్ వస్తుంది అనమాట. మరి దీనికి ఎలా చెప్తాము కింద మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేసేసేయండి. ఓకేనా. అతను ఎప్పుడు వస్తున్నాడు? అతను ఎప్పుడు వస్తున్నాడు. సో వెన్ హీ ఈజ్ కమింగ్ అంటాం. వెన్ హీ ఈజ్ కమింగ్. అతను ఎప్పుడు వస్తున్నాడు? వెన్ హీ ఈజ్ కమింగ్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్, అతను రానని చెప్పాడు. అతను రానని చెప్పాడు. రాను అని చెప్పాడు. హీ సెడ్ హీ వుడెంట్ కమ్ అంటాం. హీ సెడ్ హీ వుడెంట్ కమ్. అతను రాను అని చెప్పాడు. హీ సెడ్ హీ వుడెంట్ కమ్. నేను బయట నీ కోసం ఎదురు చూస్తున్నాను. నేను బయట మీకోసం ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్ అంటాం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. ఇది ప్రజెంట్ కంటే జరుగుతున్న పని కాబట్టి ఐఎమ్ రావాలి అండ్ వర్బ్ ఐఎన్జీ ఫామ్ వస్తుంది. మీరు భోజనం చేశారా, లేదా మీరు టిఫిన్ చేశారా, ఏదైనా చేశారా, అయిపోయిందా అని అనుకున్నప్పుడు ఇంకొంచెం మనకి పర్ఫెక్ట్ టెన్స్లో అడగాలి అంటే హ్యావ్ యూ టేకెన్ యువర్ లంచ్ అంటాం సింపుల్గా. హ్యావ్ యూ టేకెన్ యువర్ లంచ్. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా విత్ రావాలి కాబట్టి. కొంచెం పని ఉంది, అయిపోయాక తింటాను. దీనికి ఆన్సర్ చేయాలి కదా. కొంచెం పని ఉంది, అయిపోయాక తింటాను. ఐ హ్యావ్ సమ్ వర్క్, ఐ విల్ ఈట్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఇట్. ఐ హ్యావ్ సమ్ వర్క్, నాకు కొంచెం పని ఉంది. ఐ విల్ ఈట్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఇట్. అది అయిపోయాక తింటాను అనేసి. ఐ హ్యావ్ సమ్ వర్క్, ఐ విల్ ఈట్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఇట్. నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేస్తావు? నువ్వు నా స్థానంలో, ఇది చాలా కామన్గా వాడే ఇలా కదా. నువ్వు నా పర్సన్లో ఉంటే నువ్వు ఏం చేస్తావు అంటుంటారు కదా. వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ ఆర్ ఇన్ మై పొజిషన్? వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ ఆర్ ఇన్ మై పొజిషన్? మీరు నా స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారు? వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ ఆర్ ఇన్ మై పొజిషన్. టుడే క్లాస్ అసెట్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో మంచితో వచ్చేస్తాను. మరి ఇక్కడ వీడియోలు ఇచ్చిన 2 సెంటెన్సెస్కి ఇంగ్లీష్ ఎలా చెప్తారు, మీ ఆన్సర్స్ని కింద కామెంట్స్ తెలియచేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.